బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కానుంది కేబినెట్. సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 14 నుండి రైతు భరోసా అమలు చేయనున్నారు. రేపటి నుండి 7వ తేదీ వరకు రైతు భరోసా దరఖాస్తులకు అవకాశం ఉంది. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 6న హైదరాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి టెర్మినల్ ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఇటీవలే చర్లపల్లి రైల్వే స్టేషన్ ని ఆధునీకరించింది కేంద్ర ప్రభుత్వం. విశాఖలో ఇవాళ నేవీ ఆపరేషన్ లో డెమో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3:40 విశాఖ ఎయిర్పోర్ట్ కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుండి ఆర్కే బీచ్ కు చేరుకుంటారు. సాయంత్రం 4:40 నుండి ఆర్కే బీచ్ లో నేవీ విన్యాసాలు జరగనున్నాయి. ఏపీలో ఇవాళ్టి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడలో పథకాన్ని ప్రారంభించనున్నారు మంత్రి నారా లోకేష్. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో 2వ రోజు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరుగుతున్నాయి. తెలుగు మహాసభలకు ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. కాకినాడ పోర్ట్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో పార్లమెంట్ సమావేశాలతో విచారణకు గైర్హాజరయ్యారు విజయసాయిరెడ్డి. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. కాకినాడ పోర్ట్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణ జరుపుతోంది. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు ఛాన్స్ లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. రెగ్యులరైజ్ చేయాలని పట్టుపడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదన్నారు సీఎం. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగుల సహకారం కావాలని కోరారు. మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ స్టార్ట్ అయింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది నాంపల్లి నుమాయిష్. ఈ ఎగ్జిబిషన్లో 2000 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ జీవోలు విడుదల చేయనుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు జేఏడీ ముఖ్య కార్యదర్శి. వివిధ శాఖలకు ఆదేశాలు ఇచ్చారు అధికారులు. హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాల కేసులో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్నారు జస్టిస్ శ్రీనివాసరెడ్డి. హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది. వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ని తగిన బెంచ్ ఎదుట ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశించింది. అమరావతి కేసరపల్లిలో రేపు హైందవ శంఖారావం జరగనుంది. 30 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 50 గ్యాలరీల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 150 మందికి పైగా స్వామీజీలు కూర్చునేలా భారీ స్టేజ్ ఏర్పాటు చేశారు. 3500 బస్సులు, 7 రైళ్లు, 20,000 బైక్లతో శంఖారావానికి జనం తరలిరానున్నారు. హైందవ శంఖారావం మహాసభతో ట్రాఫిక్ దారి మళ్లించారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రేమ జంట వ్యవహారంలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. వివాదంలో 6 కార్ల అద్దాలు పగిలిపోయాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వత్సవాయి మండలం తాళ్లూరులో ఘటన చోటు చేసుకుంది. గోపి అనే యువకుడు గుంటూరు జిల్లా ఏట్కూరు గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. అప్పటికి ఆ యువతికి వేరొకరితో పెళ్లైపోయింది. ఇటీవల ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. యువతి ఆచూకీ తెలపాలంటూ గోపి తల్లితో గొడవకి దిగారు బంధువులు. 2 కుటుంబాల మధ్య మాట పెరిగి ఘర్షణ దాకా వచ్చింది. అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో 6గురు దారి తప్పారు. శేషాచలం అడవిలో వాటర్ ఫాల్స్ చూడటానికి వచ్చి తిరుగు ప్రయాణంలో దారి తప్పారు కాళహస్తి విద్యార్థులు. ఈ క్రమంలో దత్తసాయి అనే యువకుడు నీటి గుంటలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు తప్పిపోయిన యువకుల్ని రక్షించి తీసుకొచ్చారు. కానీ ఒక యువకుడు మాత్రం మరణించాడు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం దగ్గర 40 లక్షల రూపాయల విలువైన ఎర్రచంద్రాన్ని పట్టుకున్నారు. మిట్టపాలెం సమీపంలో ఎర్రచంద్రం దుంగల్ని తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ఫారెస్ట్ సిబ్బందిని చూసి వాహనాన్ని ఆపకుండా వెళ్లారు స్మగ్లర్లు. అటవీ శాఖ సిబ్బంది చేస్ చేయడంతో రేణిగుంట సమీపంలోని కేఎల్ఎం సర్కిల్ దగ్గర ఆ వాహనాన్ని నిలిపివేసి స్మగ్లర్లు పరారయ్యారు. 31
ఎర్రచందనం దుంగల్ని బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని అతిథి గ్రౌండ్లో తబ్లీగే జమాత్ సమ్మేళనం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది సమ్మేళనానికి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం దాకా ఈ సమ్మేళనం కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం సమ్మేళనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ చేశారు. చైనా మాంజా అమ్ముతున్న 12 మందిని అరెస్ట్ చేసి 15 లక్షల విలువ చేసే నిషేధిత మాంజాని సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. చైనా మాంజాతో ప్రజలు చనిపోతున్నారని చెప్పారు. చిన్నారులకు కూడా చైనా మాంజా దారంతో ప్రమాదం పొంచి ఉంది. నిషేధిత చైనా మాంజాని విక్రయిస్తే జైలే అంటున్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ అందే శ్రీనివాసరావు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు చేతివాటం చూపించారు. 2 కస్టమ్స్ ఇన్స్పెక్టర్లపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎయిర్పోర్ట్లో లంచం డిమాండ్ చేశారు ఈ అధికారులు. కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చేందుకు 50,000 డిమాండ్ చేయడంతో ఒక బ్యాంక్ ఆఫీసర్పై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. సాధారణ కంటే 2 నుండి 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య గాలులు చురుగ్గా వీస్తూ ఉండడంతో చలి తీవ్రత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ లో గరిష్టంగా 18 డిగ్రీల సెంటీగ్రేడ్, అలాగే ఆదిలాబాద్ లో కనిష్టంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,910 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,480 రూపాయలు పలుకుతోంది. అలాగే కిలో వెండి ధర 89,500 రూపాయలకు చేరింది. 10 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలకు సిబిఐకి అనుమతి అవసరం లేదని తెలిపింది సుప్రీంకోర్టు. తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, కేరళ, మిజోరం, బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడులకి షాక్ ఇచ్చింది సుప్రీం. ఢిల్లీ ప్రజల పాలిట ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఆపద లాంటిదని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ ఆపదను తిప్పికొట్టేందుకు ఢిల్లీ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని తెలిపారు. ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఆపదగా మారి ఢిల్లీపై విరుచుకుపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పాఠశాల విద్యను నాశనం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో సగం కూడా ఆ ప్రభుత్వం విద్యాశాఖపై ఖర్చు చేయలేదని ప్రధాని విమర్శించారు. యమునా నది పరిస్థితి చూడండి ప్రధాని ప్రశ్నించారు. ఆపద కాదు, తమను ఆశీర్వాదంగా ఢిల్లీ ప్రజలు భావిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ మాటల్ని తిప్పికొట్టారు. ఆపద ఢిల్లీలో కాదు, బీజేపీలోనే ఉంది అంటూ విమర్శించారు. ఢిల్లీకి ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం బీజేపీకి పెద్ద ఆపద అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 7వ ద్వీపాభివృద్ధి ఏజెన్సీ ఐటీఏ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇందులో అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ పాల్గొన్నారు. దేశంలోని ద్వీపాల సమగ్ర అభివృద్ధి కోసం 2017లో ఐటీఏ ఏర్పాటైంది. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ స్మృతి అర్థం ఢిల్లీలోని వారి నివాసంలో అఖండ్ పాఠ్ భోగ్ కార్యక్రమం జరిగింది. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలు పాల్గొన్నారు. ఆ తర్వాత ఢిల్లీ రికాబ్గంజ్ గురుద్వారాలో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాల్లోనూ వారు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ సింగ్ ని పరామర్శించారు. పొరుగు వారికి తొలి ప్రాధాన్యమన్న భారత్ ఆలోచనకు మాల్దీవులు ఒక పటిష్ట ఉదాహరణ అని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఢిల్లీ వచ్చిన మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్తో ఆయన సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి ఖలీల్ భారత్కు రావడం ఇదే మొదటిసారి. ప్రయాగ్రాజ్లో జరగనున్న కుంభమేళాకి హాజరైన చోటు బాబా అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. అసోంకు చెందిన ఈ బాబా ఎత్తు 3.8 అడుగులు మాత్రమే. ఈయన పేరు గంగాపూరి మహారాజ్ అయిన చోటు బాబాగానే ఆయన పేరుగాంచారు. గడిచిన 32 ఏళ్లుగా ఈయన ఒక్కసారి కూడా స్నానం చేయలేదట. ఈసారి కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు ఈ చోటు బాబా. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే కనెక్టివిటీ పెంచే చర్యలో భాగంగా 3 కొత్త రైళ్లను గౌహతిలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఇందులో ఒకటి డైలీ ప్యాసింజర్, మరొకటి వారానికి 3 రోజులు నడిచే ఎక్స్ప్రెస్, ఇంకొకటి వారానికి 2 సార్లు నడిచే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఉన్నాయి. భారత్లో భాగంగా ఉన్న ప్రాంతాల్ని తమ భూభాగంగా చూపుతూ చైనా విడుదల చేసిన తాజా మ్యాప్లపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా తన హౌచన్ ప్రావిన్స్లో 2 కొత్త కౌంటీలు ఏర్పాటు చేస్తూ కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. అందులో లదాఖ్లో ఉన్న భారత ప్రాంతాన్ని కూడా చేర్చింది.
బాలీవుడ్ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ ఒకేసారి 8 హారర్ సినిమాలను ప్రకటించింది. 2025లో థామా, శక్తిశాలిని, 26లో బేడియా 2, చాముండా, 27లో స్త్రీ 3, మహాముంజియా సినిమాలు రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ సినిమాలను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తూ హారర్ యూనివర్స్ లా ప్లాన్ చేస్తున్నారు. సౌత్ లో సూపర్ ఫామ్ లో ఉన్న శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. వరుస విషయాలతో అలరిస్తున్న కార్తిక్ ఆర్యన్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా నటించబోతున్నారు ఈ బ్యూటీ. ఈ మధ్య అనౌన్స్ అయిన తూ మేరీ మేతేరా తూ మేరీ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిర్ణయాత్మక టెస్టులో భారత్ పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేస్తోంది. లంచ్ టైంకి ఆసీస్ 101 రన్స్కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంకా 84 పరుగులు వెనకబడి ఉంది ఆసీస్. 1 వికెట్ కోల్పోయి 9 పరుగులతో రెండో రోజు ఆటను మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మరో 6 రన్స్ మాత్రమే జోడించి రెండో వికెట్ కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇటు మహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.